जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम पंडित नायकत्व अभिलाली पंडित नायकत्व अभिलाली मोदी गारी नायकत्व अभिलाली इंदिरा महिला वेंटने अनुयायी इंदिरा महिला वेंटने अनुयायी इंदिरा महिला वेंटने अनुयायी राजीव विकास वेंटने अनुयायी वंदे मातरम वंदे मातरम भारत माता की जय इंदिरा राजीव विकास वेंटने अनुयायी राजीव विकास నిలబెట్టుకొని ప్రభుత్వం పట్టుకొని రావాలి నాలుగు వాళ్ళు భారత్ మాతా की చెట్టు మీది కొంగ చెట్టు మీది కొంగ చెట్టు మీది కొంగ బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ రాజీవ్ వికాసానికి మోక్షం ఎప్పుడు రాజీవ్ వికాసానికి మోక్షం ఎప్పుడు ఇంద్రమ గృహాలకి మోక్షం ఎప్పుడు ఇంద్రమ గృహాలకి మోక్షం ఎప్పుడు బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో చెట్టు మీది కొంగ చెట్టు మీది కొంగ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత అనేకమైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వ పథకాల్లో కోతలు పెడుతూ ఈరోజు అయితే ఇందిరమ్మ ఇళ్లను కరీంనగర్ రూరల్ మండలంలో ఒక ఊరు ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొని మిగతా గ్రామాలన్నింటినీ కూడా అదే కరీంనగర్ అసెంబ్లీలో మొత్తానికి ఒక ఇల్లును కూడా మంజూరు చేసిన పాపాన పోలేదు. ఏదైతే గత 6 నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్తూ ఒక్కొక్క కాడ గ్రామాలలో కానీ పట్టణంలో కానీ పాప వాళ్ళకు గుడిసెలు ఉంటే చిన్న కూలిపోయి ఇల్లు ఉంటే కూలగొట్టుకొని ముగ్గు వేసుకుందామనే ఆలోచనలో ఉంటే ఇప్పటి వరకు కూడా మంజూరు చేసిన పాపన ఉండదు. అదేవిధంగా యువ వికాసాన్ని వేల కొద్ది కరీంనగర్ మండలంలో వేల కొద్ది అప్లికేషన్ దరఖాస్తులు మీ సేవల ద్వారా ప్రభుత్వానికి యువకుల ద్వారా ప్రభుత్వానికి డబ్బులు చెందినవి తప్ప మిగతా డబ్బులు మాత్రం ఏదైతే 4 లక్షల వరకు నిరుపేదలకు యువకులకు ఏదైతే నిరుద్యోగులకు అవకాశం కల్పించి 4 లక్షల వరకు 50,000 నుంచి 4 లక్షల వరకు లోన్లు మంజూరు చేస్తామని చెప్పి ఈనాటి వరకు ₹1 కూడా మంజూరు చేసిన పాపన పోలేదు. అదేవిధంగా ఏదైతే పెన్షన్ను 2,000 నుంచి 4,000 4,000 నుంచి 6,000 వరకు 5,000 వరకు చేస్తున్నటువంటి ఈ పెన్షన్ వృద్ధాప్య కానీ వికలాంగ పెన్షన్లు వితంతు పెన్షన్లను పెంచకుండా మరియు దరఖాస్తులు ఏళ్ల కొద్ది దరఖాస్తులను అక్కడనే పెడుతూ మంజూరు కూడా చేయని ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 6 గ్యారెంటీల పేరిట 420 హామీల పేరిట ప్రభుత్వానికి వచ్చారో అధికారంలోకి వచ్చారో వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని, అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద గ్యాస్కు ₹500 మంజూరు ఏదైతే సబ్సిడీ కింద అకౌంట్లో వేస్తామని చెప్పి గత 4 నెలల నుంచి ₹1 కూడా సబ్సిడీలో అది ఏదైతే అకౌంట్లో వేయడం లేదు. వీటన్నిటి మీద కరీంనగర్ రూరల్ మండల భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీడీఓ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరిగింది. ఎంపీడీఓ ద్వారా ప్రభుత్వానికి ఏదైతే నివేదికలు పంపాలో ఏదైతే మంజూరు చేయాల్సిన ప్రభుత్వం చేయాల్సిన హామీలను నెరవేర్చాలని, లేకుంటే ప్రజలతో మమేకమై ఈ ప్రభుత్వాన్ని గద్దెను దించే ప్రయత్నం చేస్తామని భారతీయ జనతా పార్టీ నా పేరు తాళపల్లి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్. కాంగ్రెస్ పార్టీ వర్గపోరు కరీంనగర్ రూరల్ మండలానికి శాపంగా తయారైంది. వాళ్ళ యొక్క వర్గపోరు కారణంగా ఇందిరమ్మ మోక్షం లేదు, అదేవిధంగా రాజీవ్ వికాసానికి మోక్షం లేదు. కాబట్టి మీ వర్గపోరును తగ్గించుకొని కరీంనగర్ రూరల్ మండలంలో పాపం ఇల్లులు గులగొట్టుకొని పాతిళ్ళు గులగొట్టుకొని ఇల్లు కట్టుకున్నామనే ఆశావాహులకి నిజంగా మీ యొక్క వైఖరి చాలా బాధాకరంగా ఉంది. రేపు పొద్దున స్థానిక ఎలక్షన్లో తప్పకుండా మీ యొక్క ప్రభావం కనబడుతుంది. కాబట్టి ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని కాంగ్రెస్ నాయకులు వర్గపోరు మాని దయచేసి రాజీవ్ వికాసానికి మీరు ఇచ్చిన 6 గ్యారంటీలకు అమలుకు మోక్షాన్ని కల్పించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ మండల శాఖ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నారు. మాటిశెట్టి సంతోష్ కుమార్, కరీంనగర్ రూరల్ బీజేపీ మండల అధ్యక్షుడు.